అది శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్. ప్రతి సోమవారంలాగే జిల్లా నలుమూలల నుంచి పేద ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక ఆశతో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు తరలివచ్చారు. తమ సమస్య ఎన్నాళ్లుగానో నలుగుతోందని, ఈ రోజుకైనా కలెక్టర్ గారి సమక్షంలో పరిష్కారం దొరుకుతుందని వృద్ధులు, మహిళలు మైళ్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. కానీ అక్కడ ప్రజల సమస్యలు వినాల్సిన అధికారుల తీరు చూస్తే ఎవరికైనా రక్తం మరగాల్సిందే. ఒకవైపు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండుకర్ ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఎంతో శ్రమించి సైకిల్పై గ్రీవెన్స్ సెల్ సమావేశానికి హాజరయ్యారు. కలెక్టరే అంత బాధ్యతగా వస్తే అక్కడ కూర్చున్న కొందరు ఉన్నతాధికారులకు మాత్రం ఎటువంటి బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నారు. జిల్లా ప్రజా పరిషత్ హాల్ వేదికగా కొందరు అధికారుల నిర్వాకం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. గ్రీవెన్స్ అధికారులు సమస్యల వివరణ కోసం పలుసార్లు పిలుస్తున్నా సదరు శాఖల అధికారులు కనీసం స్పందించడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా అక్కడ ప్రజా సమస్యలు పక్కన పెట్టి సోషల్ మీడియాలో నిమగ్నమైపోయారు. మీరు ఈ విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. శ్రీకాకుళం వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గారు ఎంత చక్కగా, ఎంత శ్రద్ధగా తన మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటున్నారు. జిల్లాలో రైతుల కష్టాలు, వ్యవసాయ సమస్యలు వినడం కంటే ఆయనకు యూట్యూబ్ వీడియోలే ఎక్కువైపోయాయి. ఆయన శ్రద్ధ ప్రజా సమస్యలపై ఉందో, యూట్యూబ్ రీల్స్ పైన ఉందో దీనిని బట్టే అర్థమవుతోంది. ఇక ఇటుపక్క చూడండి, శ్రీకాకుళం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎంత తన్మయత్నంతో ఫేస్బుక్లో నిమగ్నమై ఉన్నారు. మహిళా సంఘాల సమస్యలు, పట్టణ పేదల అభ్యున్నతిని గాలికొదిలేసి గ్రీవెన్స్ వేదికపై కూర్చొని ఫేస్బుక్ లైక్లు, కామెంట్లు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ప్రజల కష్టాలు తీర్చాల్సిన అధికార యంత్రాంగం ఆ సమస్యల పరిష్కార వేదికపైనే గురకపెట్టి నిద్రపోతున్న వైనం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అందరికీ కనిపించేలా ముందు వరుసలోనే కూర్చొని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ మరియు గ్రామ వార్డు సచివాలయ నోడల్ ఆఫీసర్ ఎంత చక్కగా కునుకు తీస్తున్నారో అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సమస్యల వినతులతో హాల్ అంతా సందడిగా ఉన్నా అవేమీ పట్టనట్టు శ్రీకాకుళం జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా కుర్చీలోనే ఎంతో హాయిగా నిద్రపోతూ కనిపించారు. జిల్లా నలుమూలల నుండి సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో అర్జీలు పట్టుకొని తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే వారి సమస్యలు వినాల్సిన అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లే కాదు, మరికొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఫోన్ కాల్స్లో బిజీగా గడుపుతున్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వస్తే కనీసం అందుబాటులో లేనంత బిజీగా ఫోన్లలో మాట్లాడటం ఏ రకమైన విధి నిర్వహణ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ గారు ఇంతలా కష్టపడుతుంటే కింద ఉన్న అధికారులు మాత్రం జీతాలు తీసుకుంటూ గ్రీవెన్స్ వేదికను సోషల్ మీడియా చాటింగ్ రూమ్గా మార్చేశారు. ఈ నిద్రపోతున్న అధికారులపై బాధ్యతారహితంగా ప్రవర్తించిన వ్యవసాయ శాఖ జేడీ, పెప్మా పీడీలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.